మిత్రమా, నమస్కారము. మిత్రమా, ఇక్కడ ఒక విషయము చెప్పబడుతుంది. ఆ విషయాన్ని విని అర్థం చేసుకో, తెలుసుకో. ఈ విషయం నీకు ఉపయోగపడుతుంది. రైట్. మరి విషయం ఏంటంటే, ₹1,00,000 అంటే ₹1,00,000 భాగంగా ఉన్నటువంటి ఒక్కొక్క రూపాయల సమాహారమే ₹1,00,000. రైట్. అలానే కొండ అంటే కొండలో భాగంగా ఉన్నటువంటి ఒక్కొక్క బండల సమాహారమే కొండ. రైట్. అయితే ఒక కొండలో భాగంగా ఉన్నటువంటి ఒక్కొక్క రాయిని తీసేస్తే అక్కడ కొండ అనేది ఉండదు. అంటే కొండ అనేది శూన్యమవుతుంది. కొండ అనేది అక్కడ ఉండదు. అంటే కొండలో భాగంగా ఉన్నటువంటి ఒక్కొక్క రాయిని తీసేస్తే కొండ అనేది ఉండదు. సేమ్ ₹1,00,000 నుంచి ₹1,00,000 నుంచి ఒక్కొక్క రూపాయిని తీసివేస్తే అక్కడ కూడా ₹1,00,000 అనేది క్లోజ్ అవుతుంది. అంటే శూన్యం అవుతుంది, జీరో అవుతుంది. అక్కడ ఉండదన్నమాట ₹1,00,000 అనేది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి మనిషి కూడా అతని దగ్గర ₹1,00,000 ఉంటే, అతని దగ్గర 10,000 ఉంటే, అంటే అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనం రూపాయే కదా, ₹5 కదా, ₹10 కదా, ₹1,00,000 ఇప్పుడు ఉదాహరణకి ₹1,00,000 ఉంటే ₹1,00,000 నుంచి ఒక ₹10 కట్ చేసేస్తే, ₹10 తీసేస్తే ఏం కాదు, ₹10 తీసేస్తే ఏం కాదు, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి కదా, సో ఇందులో నుంచి ₹10 పోతే ఏం కాదు అన్న ఫీల్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఇలా ₹10, ₹50, ₹100, ₹500, ₹1,000 దాకా కూడా అంటే కేర్ చేయమన్నమాట. దాన్ని ఈజీగా తీసుకొని కట్ చేసేసి, అంటే వృధా ఖర్చును, అంటే వేస్ట్ ఖర్చుల్ని, అంటే వేస్ట్గా దాన్ని తీసేయడం, కట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే, మన అవసరాలకి డబ్బుని మనం, అంటే మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ నుంచి మనం తీసి దాన్ని మనం ఉపయోగించడం, వాడడం అనేది అది ఓకే. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మన దగ్గర హెవీ అమౌంట్ ఉన్నప్పుడు ఆ అమౌంట్లో నుంచి మనము ఈ 10, 20, 100, ₹50 మనం అట్లా తీసేస్తూ ఉంటాం. చాలామంది అట్లా తీసేస్తూ ఉంటారు. అంటే ఇంత అమౌంట్ ఉంది కదా, ఇందులో నుంచి ఈ అమౌంట్ తీసేస్తే ఏమవుతుంది అనే ఒక భావన అనేది మనలో ఉంటుంది. అది సో అది రాంగ్ అని ఇక్కడ నేను చెబుతున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఒక కొండలో భాగంగా ఉన్నటువంటి ఒక్కొక్క రాయిని తీసేస్తే కొండ అనేది శూన్యం అవుతుంది. సేమ్ ₹1,00,000 నీ దగ్గర ఉన్నప్పుడు ఆ ₹1,00,000 నుంచి ఆ ₹1,00,000లో భాగంగా, అంటే ఆ ₹1,00,000 అంటే ఒక్కొక్క రూపాయల సమాహారమే ₹1,00,000 కదా. మరి ఆ ₹1,00,000 నుంచి రోజుకొక ₹10, రోజుకొక ₹10 అని అలా తీసుకుంటూ పోతే, ₹100, ₹1,000 తీసుకుంటూ పోతే ఒక టైంలో అక్కడ జీరోనే ఉంటుంది. అక్కడ అంటే ₹1,00,000 మొత్తం అక్కడ క్లోజ్ అవుతుంది, శూన్యం అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మన దగ్గర హెవీ అమౌంట్ ఉన్నప్పుడు దాన్ని ఈ విధంగా మనం చేయడం అనేది రాంగ్. సో ప్రతి దాన్ని కూడా మనం చూసుకోవాలి. అంటే మన ఇంట్లో మనం పొద్దున్నే 1 kg రైస్ పెట్టామనుకోండి, దాన్ని 2 పూటలు తినేస్తే అది అయిపోతుంది. అంటే మనం తిన్న కొద్దీ అది బియ్యం, అంటే రైస్ అనేది అయిపోవడం జరుగుతుంది. సేమ్ మనం తీసిన కొద్దీ అమౌంట్ అనేది నిల్ అవుతుంది. మనకు అది బాగుండదు. మనకి అది దగ్గర పడిన కొద్దీ, అంటే ఒక ₹1,00,000 నుంచి మినిమం ఒక ₹70,000 పోయిన తర్వాత, అబ్బా ₹1,00,000 దగ్గర పడ్డాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇన్ని డబ్బులు ఎక్కడెక్కడ పోయాయని అప్పుడు మనలో ఒక
అంటే అక్కడ మనలో అంటే ఆ టైంలో మనలో ఒక అంటే ఒక జాగ్రత్త పడడం అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే జాగ్రత్త పడటం మనం అక్కడ ఈ టైంలో మనం చేస్తామన్నమాట. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అలానే ఇదే విషయంలో భాగంగా ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, మీతో చెప్పాలనుకున్నది మరొక అంశం ఏంటంటే, ఒక ప్రదేశమున ఒక్కొక్క బండని పెట్టుకుంటూ పోతే ఒక సమయంలో ఆ ప్రదేశం కొండగా అవుతుంది. సేమ్ నీ ఇంట్లోనో, నీ బీరువాలోనో, లేదా నీ బ్యాంక్ అకౌంట్లోనో, లేదా ఒక హుండీలోనో, ఒక బిందెలోనో, ఒక డబ్బాలోనో తీసుకొని అందులో ఒక్కొక్క రూపాయిని పెట్టుకుంటూ ఒక్కొక్క రూపాయిని లేదా 10 రూపాయలు, 100 రూపాయలు రోజుకి ఎవ్రీడే అలా కన్సిస్టెన్స్గా పెట్టుకుంటూ ఒక సమయంలో ఆ ప్రదేశం కూడా 1000 రూపాయలు అవ్వచ్చు, 1,00,000 రూపాయలు అవ్వచ్చు, 1,00,00,000 రూపాయలు కూడా అవ్వచ్చు. సో 1,00,00,000 రూపాయలు కూడా అవ్వచ్చు. సో ఇది సత్యము. సో ఈ అంశాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోండి, తెలుసుకోండి. అండ్ సో ఇక్కడ చెప్పినటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు అంటే మొదట మీకు ఒక అంశం చెప్పాను, ఇప్పుడు ఒక అంశం చెప్పాను. ఈ ఒక్కొక్క అంశాల సమాహారమే ఇక్కడ విషయము. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ఆపై మీరు కూడా క్లీన్గా సాగిపోండి. అంతే మిత్రమా. సో మీతో చెప్పాలనుకున్నటువంటి విషయము ఇదే. రైట్, తిరిగి మరలా మరొక విషయంతో మీ ముందుకుంటాను, కలుస్తాను. బాయ్.